హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. నీకెప్పుడు కావలిస్తే అప్పుడు అడిగి తీసుకోబోయి, నన్ను అడగడం మొహమాటం అయితే అమ్మాయిని అడుగు. అంతేగాని నీకు జీతం ఇచ్చి పెట్టుకుంటే ఆఫీసులో నా పరువేం కావాలి? లతని అడగడం కంటే ఏమిటో అతనికి తెలుసు. అందుచేత చాలా ఖచ్చితంగా, లేదండి, మగవాణ్ణి, నా చేతిలో డబ్బు లేకుండా భార్యని అడిగి తీసుకోవడం అంటే ఎలా ఉంటుందో మీరు మగవాళ్ళు గనుక తెలుస్తుంది. ఎంత ఇల్లరిక మల్లుడైనా నాకు నా మాన మర్యాదలుంటాయి కదండి. నా కూరికనే ఇవ్వొద్దు. ఆఫీసులో ఇదివరకు మేనేజర్కి ఎంత ఇచ్చేవారో నాకంతే ఇవ్వండి అన్నాడు చాలా ఖచ్చితంగా. నారాయణమూర్తి చాలా నొచ్చుకున్నట్టు మొహం గంటు పెట్టుకుని, సరే నీ ఇష్టం, నలుగురిలో నా పరువు గురించి నీకు అక్కరలేదనుకుంటే అలాగే జీతం తీసుకో అన్నాడు. ఆ మాటలని లెక్క చేయకుండా ప్రసాద్ గదిలోంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి క్యాషియర్ 2000 తీసుకొచ్చి ఇచ్చాడు ప్రసాద్కి. ఆ సాయంత్రం ఇంటికి రాగానే లత అతనితో యుద్ధానికి తలపడింది. గదిలోకి రాగానే చురచుర చూస్తూ, మా డాడీని అవమానించడానికి మీకెన్ని గుండెలు? మా ఉప్పు తింటూ ఆయన్నే అవమానిస్తారా? ప్రసాద్ అలసిపోయి చిరాగ్గా వచ్చాడేమో కయ్యానికి కాలు దువ్వుతూ, రాక్షసిలా ఇంత నోరు చేసి మాట్లాడుతున్న భార్యను చూసేసరికి చిర్రెత్తింది. మీ ఉప్పు ఊరికే తినడం లేదు, చాకిరీ చేసి మరీ తింటున్నాను. నీలాంటి దాన్ని పెళ్ళాడడానికి మీ నాన్నగారు కట్టిన వేల తింటున్నాను అన్నాడు తిరస్కారంగా లతని చూస్తూ. ఇక ఇంట్లో పడి తింటున్నది చాలక ఇంకా మీకు జీతం కావలసి వచ్చింది అడగడానికి అభిమానమన్నా అనిపించలేదు. మమ్మల్ని అవమానించడమే మీ ఉద్దేశమైతే సరే, ఈ రోజు నుంచి జీతం తీసుకుంటున్నారు కనుక మనం ఇక్కడున్న ఖర్చు, నా మందులు, నా పనివాళ్ళు, మన తిండి అన్నిటికీ లెక్క కట్టి ఇచ్చేయండి మా నాన్నకి. ప్రసాద్ తెల్లబోయాడు. ఆమె కుటిలత్వం అర్థమయ్యింది. తన చేతిలో డబ్బుంటే ఆమెకి లొంగి ఉండనని, ఆ డబ్బు ఖర్చు పెట్టించడానికిలా అందని అర్థం కాగానే అతనిలో ఆవేశం, ద్వేషం పొంగింది. లత మందులు, తిండి, తమ ఖర్చు అన్నిటికీ పోగా ఏం మిగలదని, తండ్రికేమీ ఇవ్వలేనని అర్థమయ్యింది. అతనిలోనూ పంతం హెచ్చించింది. తప్పకుండా నా పెళ్ళాన్ని నేను పోషించుకుంటాను. ఇక్కడుండగా ఖర్చు ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరే ఇల్లు చూస్తాను, పద. అందరి భార్యల్లా నేను పెట్టింది తింటూ కాపురం చెయ్యి అన్నాడు ప్రసాద్ కసిగా. ఇక లత హేళనగా నవ్వింది ప్రసాద్ మాటలకు. ఆహా, పెళ్ళాన్ని పోషించే పెద్ద మగాడు బయలుదేరాడు. తవరికి 2000 రూపాయల జీతం మా ధర్మాన వచ్చిందని మర్చిపోయినట్లున్నారు. లేకపోతే మీరు చేసే ముష్టి ఉద్యోగానికి 3000 ఎవరు ఇయ్యరు. 3000 కాదు, 300 వచ్చినా బ్రతికే భార్యాభర్తలున్నారు. డబ్బులోనే సుఖం ఉందనుకుని గోతిలో పడ్డాను. ఇన్ని మాటలు అనవసరం. నా ఖర్చుకి నేను జీతం తీసుకుంటున్నాను. నీకిష్టం అయితే వేరే వెడదాం. అప్పుడు అందరి భార్యాభర్తల్లాగా ఉండు. లేదంటే మరి మాట్లాడకు. ఈ 2000 ఏం చేసేది నీకు అనవసరం. నేనే కాదు, నాకు తల్లిదండ్రులున్నారు. వాళ్ళ కష్టసుఖాలు చూడాల్సిన బాధ్యత నాకు ఉంది పెద్ద కొడుకుగా, ఖచ్చితంగా ప్రసాద్ చెప్పేశాడు. ఓహో, వాళ్ళకివ్వడానికా ఈ డబ్బు? సిగ్గు లేదు అత్తగారి సొమ్ము తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వడానికి? మీకు లేకపోయినా వాళ్ళకెలా లేకపోయింది? ఇంకొకరి సొమ్ము తినడానికి అభిమానం
అడ్డొస్తుందా చూస్తా, మీరెలా ఇస్తారో, వాళ్ళు ఎలా తీసుకుంటారో చూస్తా. డాడీకి చెప్పానంటే నయా పైసా ఇవ్వడు. మీ ఆట కట్టించడం నా చేతిలోని పని. విషపు నవ్వు నవ్వింది లత. రాక్షసి, నీకు నేనేం చేశానని నా మీద ఇలా పగబట్టినట్లు సాధిస్తున్నావు? నీ శరీరమే కాదు, నీ మనసు కూడా ఇంత వంకర అని తెలుసుకోలేక మీరు చూపిన డబ్బుకి ఆశపడి గోతిలో పడ్డాను. ఛీ, నీవు ఆడదానివి కాదు. ఆడదానికి ఉండవలసిన దయ, మమత, అనురాగం అవి ఏ కొసానా లేవు. ఛీ, నీవంత నీచురాలివని ఎన్నడూ అనుకోలేదు. నీవు నీ డబ్బు కట్టకట్టుకొని గంగలో ధుమకండి. అన్నింటికంటే డబ్బే ఎక్కువ అనుకునే నీకు అందుకే దేవుడు అనుభవించే యోగం లేకుండా చేశాడు. ఇదిగో నీ డబ్బు. ప్రసాద్ పట్టజాలని కోపంతో చేతిలోని 2000 రూపాయలు ఆమె మొహాన విసిరికొట్టి విసవిస వెళ్ళిపోయాడు. ఇక లత ప్రసాద్ మాటలతో విజయ గర్వంతో నవ్వుకుంది. అతన్ని అవమానించి బాధ పెట్టగలిగినందుకు లత కసిగా నవ్వుకుంది. అక్కయ్య, ఇక అక్కయ్య, నేను మాట చెబుతాను, ఏమనుకోకుండా వింటావా? పెరట్లో కూర్చొని పచ్చడి రుబ్బుతున్న కమల దగ్గర కూర్చొని అంది వసంత. ఆఫీసు నుంచి వచ్చి టిఫిను కాఫీ తాగి మొహం కడుక్కొని పెరట్లో మంచం మీద కూర్చొని అక్కగారితో మాటలకి అడిగింది వసంత. ఏమిటే అంత అనుకునేది? కమల నవ్వుతూ అంది. ఏం లేదు, ఫాతిమా అని మా ఫ్రెండు అని చెబుతుంటాను కదా, ఒకసారి మన ఇంటికి కూడా వచ్చింది, గుర్తుందా? కమల కుతూహలంగా చూసింది. ఎందుకో ఉపోద్ఘాతం అన్నట్లు. ఫాతిమా వాళ్ళ అమ్మగారు ఒక క్రిష్ నడుపుదాం అనుకుంటున్నారు. క్రిష్ అంటే అదే బాలవిహార్ లాంటిది. ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళు తమ చిన్నపిల్లలని అక్కడ వదిలి వెళతారు. రోజంతా పిల్లలని చూసుకోవడానికి డబ్బు తీసుకుంటారు. అలాంటిది ఒకటి నడపాలన్న ప్లాన్లో ఉన్నారు ఆవిడకి సాయంగా ఇంకొకరిని తీసుకోవాలనుకుంటున్నారు అంది వసంత వాళ్ళ అక్కయ్యతో. ఫాతిమా ఆ మాట చెప్పగానే చటుక్కున నీ ఉన్నావు అని గుర్తు వచ్చింది. ఆవిడకి సాయం అంటే ఏం లేదు. ఓ 15-20 మంది చిన్నపిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే. ఆ డబ్బు ఇద్దరు చెరిసగం తీసుకోవచ్చు. ఆ పని మేం చేస్తాం అని లక్షల మంది ముందుకు వస్తారు. కానీ ఫాతిమా అమ్మగారితో నీ సంగతి చెప్పాను. నీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆవిడ అనుకుని వెంటనే నిన్ను పంపమన్నారు. అక్కయ్య, రోజంతా ఇంట్లో కూర్చునేది అక్కడ కూర్చుంటావు, అంతే. నీకు పిల్లలతో హాయిగా కాలక్షేపం అవుతుంది. నెలకి 100-200 సంపాదించుకోవచ్చు. ఇది మంచి అవకాశం అక్కయ్య. నీవు అంటే రేపే వెడదాం. వసంత ఆగి అక్కగారి వంక చూసింది. నేనేం చేయగలను? నాకేం తెలుసు? కమల తడబడింది. తెలియడానికి ఏముందక్కయ్య? నీకు పిల్లలు పుడితే వాళ్ళని చూసుకునేదానివి కదా. వాళ్ళకి పాలు పట్టడం, ఏడిస్తే ఆడించడం, అంతేగా. కానీ నీవు టైప్ నేర్చుకో, ఉద్యోగం అన్నావు. కమల ఆర్దోక్తిలో ఆగిపోయింది. ఇది ఉద్యోగమే కదా అక్కయ్య. ఆ టైపు నేర్చుకుని పరీక్షలు పాస్ అయ్యాక ఉద్యోగం వెంటనే దొరుకుతుందని ఏముంది? టైప్ పరీక్షలు పాస్ అవ్వడం ఓ ఏడాది, ఉద్యోగం దొరకడం మరో ఏడాది. ఇదంతా ఏం లేకుండా నెలకో 200 సంపాదించుకునే అవకాశం వస్తుంటే వదులుకోవడం తెలివి తక్కువ అక్కయ్య. అందులో నాన్న ఇప్పుడు నీ మీద ఓ
60 ఖర్చు పెట్టే స్థితిలో కూడా లేడు. నీ టైపుకి బస్ ఛార్జీలు ఇవన్నీ 50-60 అవుతాయి. నీ అదృష్టం నీకు అవకాశం వచ్చింది, వదులుకున్నావంటే విచారిస్తావు. ఆలోచించుకో అక్కయ్య అని వసంత కమలకి చిన్న సలహా ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.